హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా ఒక మెటీరియలైజ్డ్ వ్యూని ఎలా రీఫ్రెష్ చేయాలి, అంటే మాన్యువల్గా ఎలా రీఫ్రెష్ చేయాలి, ఆటోమేటిక్గా ఎలా రీఫ్రెష్ అయింది అనే దాని గురించి చెప్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో జనరల్గా మనకు వచ్చేసి టూ కాన్సెప్ట్స్ ఇక్కడ. ఓకే, ఒకటి వచ్చేసి ఆటో రీఫ్రెష్, తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మాన్యువల్గా ఎలా రీఫ్రెష్ చేయాలి ఒక మెటీరియలైజ్డ్ వ్యూని. ఫస్ట్ పాయింట్ ఆటో రీఫ్రెష్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఒక టేబుల్లోకి డేటా ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ అయిద్దో ఆ తర్వాత ఇమీడియట్గా 5 minutesకి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయ్యిద్ది అనమాట. అంటే ఆ టేబుల్లో అప్డేట్ అయిన డేటా అనేది మెటీరియలైజ్డ్ వ్యూలోకి వచ్చింది అనమాట. సో ఆటోమేటిక్గా 5 minutesకి రీఫ్రెష్ అయ్యిద్ది అనమాట. సో మాన్యువల్గా మనం రీఫ్రెష్ చేయాలంటే ఎలా చేయాలో అది తర్వాత చూద్దాం. ఓకే, సో ఏ టేబుల్లోకైనా డేటా అనేది అప్డేట్ అయిన తర్వాత లేదా ఇన్సర్ట్ అయిన తర్వాత కొత్త డేటా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక 5 minutesకి బ్యాక్ ఎండ్లో రీఫ్రెష్ మెకానిజం అనేది జరిగిద్ది అనమాట. అది జరిగిన తర్వాత మెటీరియలైజ్డ్ వ్యూలోకి మనకి డేటా అనేది అప్డేట్ అయిద్ది అనమాట. ఓకే, సో అలా కాదు, నేను మాన్యువల్గా రీఫ్రెష్ చేయాలి. సో మాన్యువల్గా రీఫ్రెష్ చేయాలంటే ఎలా రీఫ్రెష్ చేయాలి మాన్యువల్గా? సో నాకు 5 minutes వెయిట్ చేయాలని నాకు లేదు. నేను ఒక 1 minuteki లేదా ఇప్పుడు జస్ట్ మాన్యువల్ రీఫ్రెష్ ఒకసారి అప్డేట్ చేసి చూడాలి, అప్పుడు ఎలా? సో మాన్యువల్ రీఫ్రెష్ చేయాలంటే మనము ఒక క్వెరీ అనేది రాయాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి. ఓకే, సో ఆ క్వెరీ ఏంటిదో చూద్దాం మనం. కాల్ BigQuery డాట్ రీఫ్రెష్ అండర్స్కోర్ మెటీరియలైజ్డ్ అండర్స్కోర్ వ్యూ. ఓకే, సో ఈ BigQuery ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. మనం యూజ్ చేస్తుంది కాల్ అనేది ఫంక్షను. ఓకే, సో BQ అంటే BigQuery. ఓకే, సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏమో రీఫ్రెష్ అండర్స్కోర్ మెటీరియలైజ్డ్ వ్యూ అనేది మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. సో దేన్ని రీఫ్రెష్ చేయమంటున్నావు, ఏ వ్యూని రీఫ్రెష్ చేయమంటున్నావు? సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన వ్యూ ఉంది EMP మ్యాట్ వ్యూ. సో EMP మ్యాట్ వ్యూ, దీన్ని రీఫ్రెష్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఈ వ్యూ బిలాంగ్స్ టు ఏ డేటా సెట్ అది స్పెసిఫై చేయాలి. తర్వాత ఈ డేటా సెట్ బిలాంగ్స్ టు ఏ ప్రాజెక్ట్, big-query-3805006 డాట్. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ డాట్, తర్వాత ఇది వచ్చేసి డేటా సెట్ డాట్, తర్వాత ఇది వచ్చేసి మనకి వ్యూ నేమ్ అనమాట. సో ఇలా మనం ఆల్వేస్ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాన్యువల్గా రీఫ్రెష్ చేసే ముందు సో ప్రీవియస్గా లాస్ట్ రీఫ్రెష్ టైం చూద్దాము. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 99644. ఓకే, సో క్వెరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ టైం చూపించిద్దో చూద్దాం అనమాట. ఓకే, 9644. సో ఇప్పుడు ఇక్కడ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో సక్సెస్ అయింది ఎగ్జిక్యూషన్, మాన్యువల్ రీఫ్రెష్ జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి రీఫ్రెష్, సో రీఫ్రెష్ చేస్తే ఇందాక 9644 ఉంది, ఇప్పుడు 916. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మాన్యువల్గా మనం రీఫ్రెష్ అనేది చేయటం జరిగిందనమాట క్వెరీ యూజ్ చేసి. సో ఇలా ఆటోమేటిక్ వేలో రీఫ్రెష్ అయ్యిద్ది. ఓకే, లేదు మనం మాన్యువల్గా రీఫ్రెష్ చేయాలి వ్యూని, మెటీరియలైజ్డ్ వ్యూని అనుకుంటే ఇలా మనం క్వెరీ యూజ్ చేసి రీఫ్రెష్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.